దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు కలుగును గాక. మన ధ్యానము నిమిత్తము కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము, కీర్తన 65వ అధ్యాయము 2వ వచనాన్ని చదివి సహాయం చేయండి. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. చాలండి. దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, నా దేవునికి అనేకమైన ఘనమైన పేర్లు ఉన్నాయి, బలమైన పేర్లు ఉన్నాయి, శ్రేష్టమైన పేర్లు ఉన్నాయి. ఆ శ్రేష్టమైన పేర్లతో, ఆ ఘనమైన పేర్లతో కలిపి మరొక పేరు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఏంటి అంటే, నా దేవునికి ఉన్న మరొక అద్భుతమైనటువంటి మాట, పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ఆలకించేవాడు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియులరా, గమనించండి. మనుషులు అనేక విషయాల్లో ప్రార్థన చేస్తారు, అనేక సందర్భాల్లో ప్రార్థన చేస్తారు. రకరకాల ప్రాంతాలలో, రకరకాల పరిస్థితులలో రకరకాల మనుషులు ప్రార్థన చేస్తారు. కొన్నిసార్లు వారు ప్రార్థన చేస్తుంటే అనిపిస్తుంది, ఆహా నువ్వు కూడా ప్రార్థన చేసేవాడువేనా అనిపిస్తుంది. నీలాంటి వాడి ప్రార్థన కూడా దేవుడు వింటాడా అనిపిస్తుంది. అబ్బో ప్రార్థన మొదలెట్టారా అనిపిస్తుంది. వారు ఎలాంటి వారైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ప్రాంతాల్లో ఉన్నా దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కనుకనే సర్వ శరీరులు ఆయన యొద్దకు వస్తున్నారు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. గమనించండి, ఒకనాటి దినాల్లో ఇంగ్లాండ్ దేశంలో కొంతమంది పసిపిల్లలకు 10 ఆజ్ఞలు నేర్పించారనే భావముతో 10 ఆజ్ఞలు నేర్పించారు బైబిల్లోంచని ఆ కారణము చేత కొన్ని కుటుంబాలను ఇనుప స్తంభాలకు కట్టి తగలబెట్టి చంపారు. ఇంగ్లాండ్ దేశంలో, ఐరోపా కంట్రీ అంటారు. ఈరోజు చూస్తే అదే ఐరోపా కంట్రీ క్రైస్తవ దేశంగా, క్రైస్తవ కంట్రీగా పిలువబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ఐరోపా దేశం దేవునికి సొంతమైంది. ఒక ఐరోపా ఖండమే కాదు, ఏ ప్రాంతాన్ని చూసినా, అది అమెరికా ఖండాలు కావచ్చు, ఆఫ్రికా ఖండం కావచ్చు, ఆస్ట్రేలియా ఖండం కావచ్చు, ఐరోపా ఖండం కావచ్చు, ఏ ఖండాన్ని చూసినా ఇలాంటి చరిత్రే, క్రైస్తవ్యం మీద తిరగబడ్డ చరిత్రే, క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలన్న ఉద్దేశమే, క్రైస్తవ్యాన్ని నాశనం చేయటానికి రకరకాల ప్రయత్నాలు, రకరకాల పన్నాగాలతో విరుచుకుపడ్డ ప్రాంతాలు ప్రజలే కనబడుతారు. కానీ ఏ ప్రాంతము క్రైస్తవ్యం మీద విరుచుకుపడినా, ఏ ప్రాంతంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకులు లేచినా, ఏ ప్రాంతంలో క్రైస్తవ్యమే లేకుండా చేస్తాం అని సవాలు విసిరినా ఏంటో ప్రతి కంట్రీ, అది మరలా జ్ఞాపకం చేస్తున్నాను, అది అమెరికా ఖండాలు కావచ్చు, ఐరోపా ఖండం కావచ్చు, ఆస్ట్రేలియా ఖండం కావచ్చు, ఆఫ్రికా ఖండం కావచ్చు, ఏ ఖండమైనా ఎలాగ క్రైస్తవ్యము లేకుండా చేయాలని ప్రయత్నించిందో ఆ ఖండాలన్నీ క్రీస్తుకు సొంతమైనాయి. హల్లెలూయా, హల్లెలూయా. అది చూసిన ఆసియా ఖండం, వినాలి, 5 ఖండాల్లో 4 ఖండాలు యేసుకు సొంతమై క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్నాయి.
అవి చూసిన ఒక ఖండం ఆసియా ఖండం, మన ఖండం. ఏంట్రా ఇది, ఏం జరుగుతుంది? చరిత్ర చూస్తే ప్రతి ఖండము క్రైస్తవం మీద ఇరుచుకుపడిందే, క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తానని సవాలు విసిరిందే, క్రైస్తవులను చంపింది, సేవకులను చంపింది, సంఘాలు తగలబెట్టింది. అయినా ఆ ఖండాలన్నీ యేసుకు సొంతమైపోయినాయే. ఏం జరుగుతుందరా అని ఆలోచిస్తే అర్థం కాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది లేచి అన్నారు, మన ఖండంలో మన ప్రజలతో అన్నారు, ఏం లేదయ్యా, పాత బట్టలు గోధుమ పిండిచ్చి అందరినీ లాగేస్తున్నారు అన్నారు. మరికొంతమంది అన్నారు, అదేమి లేదులే, మాయ మాటలు చెప్పి ఇక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగిందని మాయ మాటలు చెప్పి మన వాళ్ళందరినీ లాగేస్తున్నారు అన్నారు. మా జనముతో భయపడి చూస్తున్న మా జనముతో. వాళ్ళకి అర్థం కాలేదు, ఇదేంట్రా మా జనము. చిటికేసి చెప్తున్నాను, రోషం కలిగిన క్రైస్తవుడుగా, భారతీయుడుగా. దేవునికి స్తోత్రం. మా భారత జనము అంత కక్కుర్తోడు కాదే. మా భారతదేశ ప్రజల రక్తములో రోషం ఉంది. హల్లెలూయా. ఇది సత్యము అని తెలిస్తే ప్రాణాలు అర్పించగల తెగింపు ఉంది. స్వతంత్ర పోరాటాన్ని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. భారతదేశ స్వతంత్ర పోరాటాన్ని గమనిస్తే ప్రాణాలు అర్పించిన త్యాగపరులు భారతీయుల్లో ఉన్నారు. ప్రపంచానికి సవాలు విసిరిన భారతీయులు, రక్తాన్ని దారబోసిన భారతీయులు, రక్తాన్ని ప్రాణంగా పెట్టగల రోషం కలిగిన జనము నా భారతదేశంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకడు లేసి అంటున్నాడు, అలా మాట్లాడకండి, గోధుమ పిండికో పాత బట్టలకో కక్కుర్తి పడేవాళ్ళు కాదు నా భారతీయులు. దేవునికి స్తోత్రం. ఇది సత్యం. మాయ మాటలు చెప్తే లోబడిపోయేవాళ్ళు కాదు మా భారతీయులు. అసలు ఏం జరుగుతుందిరా అని ఆలోచిస్తే బైబిల్ చెప్తుంది, ఏమీ లేదప్పా, ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ నలిగిన స్థితిలో ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనలు ఆలకించే దేవుడు కనుక ఇదిగో ప్రతి ఖండము యేసు దగ్గరికి పరిగెట్టుకు వచ్చినట్లు ఈనాడు ఆసియా ఖండం పరిగెట్టుకు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ఆలకించే దేవుడు, సర్వ శరీరులు ఆయన ఎద్దుకు వస్తారు. ఆపగలవాడు భూమి మీద లేడు. చప్పట్లో కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. మాయ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో వస్తువులు ఇచ్చి భ్రమ పట్టాల్సిన అవసరం లేదు. అయ్యా అని ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. కన్నీళ్లు తుడిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హక్కును చేర్చుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. గుండెలకు హత్తుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడని యేసు. ఆయన పేరు ప్రార్థన ఆలకించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రార్థన ఆలకిస్తున్నాడు కనుక, వాళ్ళ కన్నీళ్లు తుడుస్తున్నాడు కనుక, వారికి సహాయకుడై నిలుస్తున్నాడు కనుక, వారి తలలు పైకెత్తుతున్నాడు కనుక ఇదిగో ఆ 4 ఖండాలు పరిగెట్టుకుని వచ్చినట్లు ఈనాడు నా ఆసియా ఖండం యేసును సమీపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. క్రైస్తవుల్ని చంపొచ్చు, అది చాలా సులువైన కార్యం. క్రైస్తవుల్ని చంపడం చాలా సులువైన కార్యం. క్రైస్తవ్యాన్ని చంపలేరు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుని చంపొచ్చు, క్రైస్తవ్యాన్ని చంపలేరు. సేవకుని చంపొచ్చు, సేవను చంపలేరు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ్యము నేను మా తాత మా నాన్న వేసిన పునాది కాదు, దేవుడే వేసిన పునాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు ఆ క్రైస్తవ్యానికి పునాది వేసిన వాడు నా దేవుడు. సర్వ మానవాళికి ఊపిరిచ్చినవాడు, శ్వాసనిచ్చినవాడు, తన రూపాన్ని ఇచ్చినవాడు, భూమి మీద కలిగిన ప్రతి వ్యక్తి ఆయనకు సొంతం. హల్లెలూయా. కనుక ఏ మనిషి ప్రార్థించినా ఆయన పరిగెట్టుకుని వస్తాడు. బిడ్డ ఏడుస్తుంటే తల్లి
పరిగెట్టుకుని వచ్చినట్లు పరిగెట్టుకుని వస్తాడు, గుండెలకు హత్తుకుంటాడు, కన్నీళ్లు తుడుస్తాడు, తలను పైకెత్తుతాడు, నేను ఉన్నానమ్మా అని ధైర్యం ఇస్తాడు. హల్లెలూయా. అలాంటి దేవుని దగ్గరికి రాకుండా ఆపడం మన తరము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సమస్య ఏంటంటే ఏంటి కారణం అని ఆలోచిస్తున్నటువంటి వారిని గురించి బైబిల్ చెప్తుంది ఏమి లేదయ్యా, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. కనుక సర్వ శరీరులు ఆయన ఎద్దుకు వస్తారు. ఈరోజు మీరు చెప్పండి, మీ ప్రార్థన ఆలకించకుండా, మీ కన్నీళ్లు తుడవకుండా, నేనున్నాను అని మీకు భరోసా ఇవ్వకుండా మీరు కానీ నేను కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నామంటారా? ఈ జీవం కలిగిన దేవుని దగ్గరికి వచ్చామంటారా? మన కష్టాలలో, మన కన్నీళ్లలో ఆయన మనకు నేను ఉన్నాను అని భరోసా ఇచ్చాడు. మనల్ని ఆదుకున్నాడు, ఆదరించాడు, బలపరిచాడు, బ్రతికించాడు, ఆయన కొరకు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈరోజు మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉంది. మన గుండెల్లో పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు రుణపడి బ్రతుకుదుముగాక, ఆయనను ఆరాధిస్తూ బ్రతుకుదుముగాక, ఆయనను హెచ్చిస్తూ బ్రతుకుదుముగాక, ఆయన బిడ్డలుగా బ్రతుకుదుముగాక. హల్లెలూయా. ప్రియులారా వినండి, ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఇద్దరు భార్యాభర్తలు ఉంటే చాన్నాళ్ళ తర్వాత భార్య గర్భవతి అయింది. వినాలి నా మాటలు. భార్య గర్భవతి అయింది. గర్భవతి అయితే భర్తకు చెప్పింది, అయ్యా నేను గర్భవతి అయ్యాను, నా కడుపులో బిడ్డ పెరుగుతున్నాడు అని చెప్పింది. భర్తకు ఎనలేని సంతోషం కదా. తన భార్య తల్లి అయింది అంటే, తనకు ఒక బిడ్డనిస్తుందంటే భర్తకు అంతకు మించిన సంతోషం మరొకటి లేదు అనిపిస్తుంది. చాలా సంతోషపడ్డాడు. ఎంత శుభవార్త చెప్పావమ్మా, ఎంత సంతోషకరమైన వార్త చెప్పావు, నీవు గర్భవతి అయ్యావా, చాలా సంతోషమని చాలా ఆనందపడ్డాడు. నెలలు గడుస్తూ వచ్చినాయి. రోజులు నెలలు గడుస్తూ ప్రసవించే సమయం ఆసన్నమైంది. వినాలి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రసవించే సమయం ఆసన్నమైంది. రేపో మాపో డెలివరీ అన్నారు. రేపో మాపో డెలివరీ అంటే సరే అని చెప్పి మంత్రసాలను పిలిపించాడు. మంత్రసాలను పిలిపించి ఆమెకు పురుడు పోయటానికి సిద్ధపడితే ఆ ప్రసవ దినము నిండి ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కేర్మని ఆ లోపల నుండి శబ్దం వినపడింది. వెంటనే అతను అనుకున్నాడు, ఆహా ఒక చక్కని బిడ్డను నాకు నా భార్య ఇచ్చి ఉంటుంది, నేను ఆమెను చూడాలి, ఆ బిడ్డను చూడాలి, మనసారా చూడాలి నా బిడ్డని. అయ్యో 9 నెలలుగా పిండముగా ఉన్న నా బిడ్డను ఈరోజు నేను కనులారా చూడబోతున్నాను, నా బిడ్డను ఎత్తుకొని పోతున్నాను, నా గుండెలు కాంచుకొని నేను మనసారా నా బిడ్డను ముద్దు పెట్టుకోబోతున్నానని సంతోషంతో పరవశిస్తున్నట్టుగా ఆ మంత్రసానులు బయటకు వచ్చారు. అమ్మా ఏ బిడ్డ అని అడిగాడు. ఆడబిడ్డ పుట్టిందయ్యా, ఆడబిడ్డ పుట్టింది అని చెప్పారు. చాలా సంతోషం అని వాళ్ళు ముఖం వెంక చూసి, మీరెందుకు అలా ఉన్నారు, ఏదో పోగొట్టుకున్నట్టు కనబడుతున్నారు, ఎందుకు అలా ఉన్నారు అన్నాడు. అంటే ఆ మంత్రసానులు అన్నారు, ఆడబిడ్డ పుట్టింది కానీ కొంచెం ఆరోగ్యంగా పుట్టలేదయ్యా, కొంచెం వ్యాధిగ్రస్తురాలుగా రోగంతో పుట్టింది, ఈ మాట మేము ఎలా చెప్పాలా అని వేదన పడుతున్నామయ్యా అన్నాడు. అవునా, ఏం పర్లేదులేమ్మా, ఎలా పుట్టినా నా బిడ్డ కదా అని చెప్పి గబగబా మంత్రసాలను చెప్తే వెళ్ళి నీ బిడ్డను చూడంటే లోపలికి వచ్చాడు. భార్య ఏడుస్తుంది, భార్య కన్నీళ్లు గారుస్తుంది. ఏమ్మా ఏడుస్తున్నావని అడిగాడు. అయ్యా 9 నెలలుగా ఎదురు చూసాం, బంగారం లాంటి బిడ్డ కొరకు ఎదురు చూసాం, మంచి బిడ్డను నా కడుపులో భగవంతుడు వేస్తాడని ఆనందపడ్డాం. తీరా జన్మిస్తే ఆమె వ్యాధిగ్రస్తురాలయ్యా, రోగగ్రస్తురాలు అని ఏడుస్తూ చెప్పింది. ఏది బిడ్డ అన్నాడు.
అదిగో అక్కడ పడుకోబెట్టారని చెప్తే అక్కడికి వెళ్ళి చూసి ఒక్కసారిగా అతను నెత్తిన పిడుగుబడినట్లు అయింది. ఛీ, ఈ బిడ్డ నాకు పుట్టింది, ఈ బిడ్డ నాకు పుట్టింది అని ఆశ్చర్యపోయాడు. ముఖము చూడటాన్ని కూడా ఇష్టపడలేకపోయాడు. అంత వ్యాధితో ఉంది బిడ్డ, అంత రోగముతో ఉంది, భయంకరమైన రూపంగా కనబడుతుంది. అయ్యో, ఇలాంటి బిడ్డ నాకు పుట్టిందా, ఇలాంటి బిడ్డ పుట్టకపోయింటే బాగుండే, ఈ బిడ్డ కడుపులోనే చచ్చిపోయింటే బాగుండే, ఇలాంటి బిడ్డ పుట్టిందేంటి అని ఛీ అని అసహించుకొని ఏడుస్తూ బయటకు వచ్చేసాడు. వింటున్నారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏడుస్తూ బయటకు వచ్చేసారు. పుట్టిన తర్వాత పడేసుకోలేం కదా, ఏదో అలా ఇంటిలో పెరుగుతుందా బిడ్డ. తల్లిదండ్రులకు ఇష్టం కాలేదు, తల్లిదండ్రుల ముఖాన్ని దీర్ఘంగా చూడలేకపోతున్నారు. ఛీ, ఇలాంటి బిడ్డ పుట్టిందే, అసలు ఈ బిడ్డ ఇంకా చూడడానికి అసహ్యం కలుగుతుందని చాలా బాధపడుతున్నారు. కొంచెం ఎదిగిన తర్వాత 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చాక స్కూల్లోకి తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేశారు. ఒక 2 రోజులు పోయిన తర్వాత మాస్టర్ కౌరు పెట్టాడు. ఏంటయ్యా అని వెళితే, అర్జెంటుగా నీ పిల్లను తీసుకెళ్ళిపో, నీ పిల్లకు మేము చదువు చెప్పమన్నాడు. ఎందుకయ్యా, ఏం తప్పు చేసింది నా బిడ్డ అని అడిగితే, ఇంత అసహ్యంగా ఇంత భయంకరంగా నీ పిల్లని నువ్వు స్కూల్లో వేస్తే మిగతా పిల్లలు ఎవరు ఇక్కడ కూర్చొని అంటున్నారు, తల్లిదండ్రులు అంటున్నారు, ఆ పిల్లను మాన్పిస్తారా లేకపోతే మా పిల్లని తీసుకుపోమంటారా, మా పిల్లల్ని మాన్పించేస్తాం స్కూల్ అంటున్నారు. బాబు, మీకో దండం, మీ పిల్లకో దండం, మీ పిల్లని తీసుకెళ్ళండి అయ్యా. కన్నారు. భయంకరమైన దెయ్యంలాగా ఉంది, ఇదేం పిల్లరా బాబు, తీసుకెళ్ళు అన్నారు. ఏడుస్తా ఇంటికి తీసుకొచ్చారు. టయానికి ఇంత ముద్ద పెడుతున్నారు, తింటుంది. కొన్నాళ్ళకి మరొకసారి ఆమె గర్భవతి అయింది. మరలా నెలలు గడిచినాయి. మరలా ఆడబిడ్డ పుట్టింది. చక్కని బంగారపు బొమ్మ పుట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందు బిడ్డను చూస్తే అసహ్యం కలిగింది, రెండోసారి పుట్టిన బిడ్డ చూస్తే బంగారపు బొమ్మ. దేవునికి స్తోత్రం. అద్భుతమైన సౌందర్య రాశి పుట్టింది. ఇప్పుడు ఇంకా ఈ పిల్లను అసహించుకుంటూ ఆ పిల్లను ప్రేమిస్తున్నారు. ఎక్కడికైనా బయటకు వెళ్తే, డాడీ నేను వస్తానంటే, వద్దమ్మా నువ్వు రావద్దు తల్లి, నిన్ను చూసి జడుచుకుంటారు అంటున్నారు. నిన్ను చూసి జడుచుకుంటారు జనం. నువ్వు మా కూడా వస్తే ఈ పిల్ల కూడా మీ పిల్లనని మా పరువు పోతే, నీలాంటిది మా కూడా రావద్దమ్మా, నీకు దండం అని చెప్పి పక్క గెంటేస్తున్నారు. మీరు చెప్పండి, రోగంతో పుట్టడం ఆ పిల్ల చేసిన పాపమా? రోగం మనిషి జీవితంలో అంత భయంకరమైన శాపాన్ని తీసుకొస్తుందా? రోగం ఎవరైనా కొనుక్కుని తెచ్చుకుంటారా? రోగిష్టిగా పుడితే, ఒకవేళ ఆరోగ్యంగా పుట్టిన తర్వాత రోగమయమైతే భర్త అలా అసహించుకుంటాడా, భార్య అలా అసహించుకుంటుందా, పిల్లలు అలా అసహించుకుంటారా? రోగము మనిషి మీద అంత అసహ్యం పుట్టిస్తుందా? అవుననే ఆ బిడ్డ జీవితం సాక్ష్యం ఇస్తుంది. అందుకనేమో యేసయ్య దగ్గరికి వచ్చిన కుష్ఠరోగి అన్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను, స్తోత్రం చెప్పండి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యయ్యా అని అడిగాడు. యేసయ్య అన్నాడు, నాకు ఇష్టమే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కలిగిన రోగాన్ని బట్టి, కలిగిన వ్యాధిని బట్టి, ఇదిగో ఇంతకాలం నువ్వు సాకిరీ చేస్తే ఆనందించి గంతులు వేసిన నీ బిడ్డలో నువ్వు కట్టుకున్న భర్త నిన్ను ఈరోజు అసహించుకోవచ్చు. ఇంతకాలం ఆరోగ్యంగా ఉండి కష్టపడి కుటుంబాన్ని రెక్కలు ముక్కలు చేసుకుని పోషించిన నీకు అనుకోని రోగం వస్తే, అనుకోని వ్యాధి వస్తే, అనుకోని జబ్బు వస్తే నీ కుటుంబం అంతా నిన్ను అసహించుకోవచ్చు. కానీ ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎవరి చేత అసహించబడినా, నువ్వు ఎవరి చేత ఈతరించబడినా, ఎవరు నిన్ను ఇష్టపడకపోయినా, ఇష్టపడే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ జీవితం ఇలాగ గడుస్తుండగా ఆ బిడ్డకి ఇంచుమించు 23-24 సంవత్సరాలు వచ్చినాయి. ఆ రోగంతో ఉన్న బిడ్డకి. ఈ అందంగా పుట్టిన బిడ్డ కూడా 22 సంవత్సరాలు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చాడో ఒక దొంగోడు వచ్చాడు ఒక రోజు ఆ ఇంటికి.
ఒక దొంగోడు వచ్చాడు. వస్తే ఈ ఆడపిల్లల తండ్రి అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు నువ్వు, ఏంటి కదా అని అడిగాడు. ఆ దొంగోడితో మాట్లాడుతుండగా, దొంగోడు ఎందుకు నిజం చెప్తాడు, మాకు తెలుసులే అంటారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దొంగోడు ఎందుకు నిజం చెప్తాడు, ఏదో చెప్తున్నాడు. ఆ తండ్రి వింటున్నాడు. వినాలి. ఆ తండ్రి వింటుండగా చిన్న కూతురు బయటకు వచ్చింది. బంగారపు బొమ్మ, దేవునికి స్తోత్రం. ఎలా ఉంది, బంగారపు బొమ్మ. ఆ చిన్న కూతురు చాలా సౌందర్య రాశి ఇంట్లోంచి బయటకు వచ్చింది. తండ్రి ఏమో ఆ అబ్బాయితో మాట్లాడుతున్నాడు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి కదా అని అడుగుతున్నాడు. ఈ అమ్మాయి బయటకు వచ్చి ఆ అబ్బాయిని చూసి హిహి అని నవ్వింది. దేవుని స్తోత్రం. ఏంటో మీరు అంత సీరియస్గా ఉన్నారు, దేవుని స్తోత్రం. అల్లలు ఏం చేసింది, హిహి అని నవ్వింది. వెంటనే ఆ అబ్బాయి కూడా హిహి అని నవ్వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆడపిల్ల తండ్రి అనుకున్నాడు, ఎవరే నవ్వకరా, నవ్వులు పాలైపోతావు. హల్లెలూయా. అంత ఈజీగా నవ్వకరా, నవ్వులు పాలైపోతావు అనుకుని అడిగాడు, ఏంటి నవ్వుతున్నావు, అమ్మాయి నచ్చిందా అని అడిగాడు. స్తోత్రం. పాస్టర్ గారు మీరు వాకింగ్ చెప్పరా అంటారేమో, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు డౌటే, కొత్త తైలం అంటే ఏదో అనుకున్నాను, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఆ అమ్మాయిని చూసి నవ్వుతున్నావు, ఆ అమ్మాయి నచ్చిందా అన్నాడు. అన్నాడు మనోడు. ప్రేమిస్తున్నావా అన్నాడు. ఇక్కడే ఉన్నారా, స్తోత్రం. ప్రేమిస్తున్నావా అన్నాడు. ఇలాంటి మాటలు చాలా అయినావులే అనుకుంటున్నారేమో. ప్రేమిస్తున్నావా అన్నాడు. ఆ అమ్మాయి నచ్చిందా అన్నాడు. అన్నాడు. ప్రేమిస్తున్నావా అన్నాడు. వెంటనే ఆడన్నాడు, నా ఊపిరి, నా ప్రాణం, నా గుండెకాయ అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆడపిల్ల తండ్రి అన్నాడు, నీ తలకాయ 22 సంవత్సరాలు నేను పడుతున్నారా బాబు దాంతో, ఇప్పుడేం తెలుస్తుందిలే అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ఆస్తిలో సగం మేకప్లకే పోయిందిరా, డ్రెస్సులకే పోయిందిరా, దాని సంగతి నీకేం తెలుసు, నవ్వింది కదా అని నవ్వావు, ఇష్టం అంటే నా ఊపిరి, నా ప్రాణం, నా తలకాయ అంటున్నా, ముందు తెలుస్తుందిలే అని పెళ్లి చేసుకుంటావా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేసుకుంటాను అన్నాడు. మరి నువ్వు ఎలాంటి వాడువో మాకు తెలియాలి కదా, నువ్వు నమ్మకస్తుడువా కాదా మాకు తెలియాలి కదా, మా దగ్గర పని చేస్తావా అని అడిగాడు. పని చేస్తే అప్పుడు నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను, పని చేస్తావా అని అడిగాడు. ఎన్ని సంవత్సరాలు చేయమంటావు అన్నాడు. చెయ్యి చూద్దాం అన్నాడు. ఎన్ని సంవత్సరాలైనా చేస్తాను, ఆ అమ్మాయి కోసం నా ప్రాణం అంతా ఇస్తాను, నా జీవితకాలం ఎంత ఇస్తాను అంటున్నాడు. సరేలే కొంచెం పని చేయరా బాబు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంచుమించు కొన్ని సంవత్సరాలు పని చేయించుకున్న తర్వాత అడిగాడు, మామయ్య పని చేయించుకుంటున్నావు సంవత్సరాలుగా, ఏముందంటే నా బంగారపు బొమ్మ నీదే అంటున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఎండలో చాలా సీరియస్గా ఉన్నారు. దేవునికి స్తోత్రం. నా బంగారపు బొమ్మ నీదే అంటున్నావు. మామయ్య పెళ్ళి ఎప్పుడని అడిగాడు. హల్లెలూయా. రేపే అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మీకు డౌట్ ఏంటంటే ఇంత సీరియస్గా ఎందుకున్నారంటే, ముందు ఆ అమ్మాయి నవ్విందనుకో, వీడెందుకు నవ్వాడు అనుకుంటున్నారు కదా. ఆ అమ్మాయి బాగుంది, వీడు కూడా బాగున్నాడు. దేవుని స్తోత్రం. మంచి స్టైల్గా ఉన్నాడు కుర్రాడు. ఈ సైడ్ అంతా గీకేశాడు, మధ్యన మాత్రం కోడి పుంజలాగా అలా నిలబెట్టాడు. ఎక్కడ పడితే అక్కడ చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు. చాలా బాగున్నాడు స్టైల్గా. ఆయన అన్నాడు, ఏంటో ఇలా ఉన్నావు, ప్రార్థనకి వెళ్ళవా అన్నాడు. వెళ్తానండి అన్నాడు. మీ పాస్టర్ గారు చెప్పరా, ఇలా ఉండకూడదు అబ్బాయి, ప్రార్థనకి వెళ్ళవడం చెప్పరా అంటే, చెప్తారు కానీ మనం వినమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని సీరియస్గా చెప్పరా అన్నాడు. సీరియస్గా చెప్తే చర్చే మార్చేస్తామన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు వందనాలు నాయన, మీరు స్టైల్గానే ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మావయ్య ఎప్పుడు పెళ్ళి అన్నాడు. రేపే అన్నాడు. ప్రియులారా, సరే అంటే కళ్యాణ మండపానికి అమ్మాయిని తీసుకొచ్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కళ్యాణ మండపానికి కూతురిని తీసుకొచ్చారు, పెళ్లి కూతురిని తీసుకొచ్చారు. అయితే తీసుకొచ్చారు కానీ ముసుకేసి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అన్నాడు, అదేంటి మావయ్య, మా బంగారపు బొమ్మను చూడొద్దా, ముసుకేసేవేంటి అన్నాడు. అల్లుడో ఇది మా ఆచారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయత అన్న తప్పచ్చు కానీ
ఆత్మీయత అన్న తప్పొచ్చు కానీ ఆచారము తప్పకూడదు. ఇవాళ ఏం రోజు అనుకుంటున్నావు? మంగళవారం. ఆచారం తప్పకూడదు, ఆత్మీయత అన్న తప్పొచ్చు, పర్వాలేదు, ఇది మా ఆచారం. పెళ్ళైన 3 రోజుల వరకు ఎవ్వరు కూడా ఈ ముసుగు తీయకూడదు, నువ్వు కూడా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇతను అన్నాడు, దాందే ఉంది, నా ప్రాణం, నా ఊపిరి, నా గుండెకాయ, 3 రోజులే కదా అన్నాడు. పెళ్ళి అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మీరు అనుకుంటున్నారు ఆడపిల్లల తండ్రి అంటే అంత అమాయకులు అనుకుంటున్నారా? చాలా టెక్నిక్లు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఏమన్నా పాస్టర్ గారు? దేవునికి స్తోత్రం. నాకు కూడా కూతురు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంత అమాయకులు అనుకోకండి. అంకులు తినబడిపోతాడు అమ్మాయి గంట అనుకుంటారు చాలామంది. మా దగ్గర ఉన్న టెక్నిక్లు ఎవరి దగ్గర ఉండవు. ఎందుకు తెలుసా? మేము ఆడపిల్ల తండ్రులం. అవును కదండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 రోజులు పెళ్ళై 3 రోజులు అయిపోయింది. 3వ రోజు ముసుగు తీశాడండి. ముసుగు తీస్తే వెంటనే ఉలిక్కి పడ్డాడు. ఛే, నేను చూసిన అమ్మాయి ఈ అమ్మాయి కాదు. ఈ అమ్మాయి రోగిష్ఠురాలు, భయంకరంగా ఉంది, ముఖం చూడడానికి అసహ్యం కలుగుతుంది. ఎవరి అమ్మాయి? వెంటనే పరిగెట్టుకెళ్ళి, మావయ్య ఎవరో, నేను చూసిన అమ్మాయి కాదు, నేను ప్రేమించిన అమ్మాయి కాదు, నేను ఇష్టపడ్డ అమ్మాయి కాదు, నా 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 యొక్క ప్రాణప్రియురాలు కాదు, ఎవరో అమ్మాయి. అరే రే రే, అలా జరిగిందా? ముసుగులో గుర్తుపట్టి మేము గమనించలేదు అబ్బాయా అన్నాడు. దేవునికి స్తోత్రం. అది ఆడపిల్లల తండ్రులు అంటే. దేవునికి స్తోత్రం. ముసుగులో మేము గమనించలేదు అబ్బాయా. అరే రే రే, ఎంత పని జరిగింది. సరే కానీ ఆ బంగారపు బొమ్మ నీకు కావాలా అన్నాడు. మరి అందుకొరకే కదా ఇంత ఎట్టి సగరి చేశాను అన్నాడు. సరే, ఇంకొంతకాలం పని చేయి, ఇంకొంతకాలం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు కొత్తగా నేను కనపడుతున్నాను, నాకే కొత్తగా కనపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొంతకాలం పని చేయి, ఆ అమ్మాయిని కూడా నీకే ఇచ్చి చేస్తాం అన్నాడు. చేసేదేముంది? నా మొదటి బిడ్డను జాగ్రత్తగా చూసుకున్నావని నాకు నమ్మకం కుదిరితే, నా బిడ్డను బాధ పెట్టకుండా చూసుకున్నావు నమ్మకం కుదిరితే, ఎంత ఇబ్బంది అయినా అల్లుడు మంచోడని నా 2వ బిడ్డను కూడా నీకే ఇస్తానయ్యా. కొంచెం నా బిడ్డను బాగా చూసుకుంటూ జాగ్రత్తగా నమ్మకంగా ఉండు నా దగ్గర అన్నాడు. అలా ఉంటున్నాడు. వినాలి, అలా నమ్మకంగా ఉంటున్నాడు. ఒకరోజు తెల్లవారుజామున, వినాలి ప్రియులారా, ఒకరోజు తెల్లవారుజామున ఆ బిడ్డ పక్క మీద చూస్తే తన భర్త లేడు. అప్పటికి 2వ అమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేశారు. ఎక్కడికి వెళ్ళాడు అని ఆ మొదటి భార్య చూసి ఎక్కడికి వెళ్ళాడని అక్కడ ఇక్కడ చూసి బయటకు వచ్చింది. బయటకు వస్తే అల్లంత దూరాన ఆ మైదానంలో మోకాళ్ళు వేసి చేతులు పైకెత్తి ఏదో మాట్లాడుతున్నట్టు నోరు కదుపుతున్నాడు. చూసింది, ఏంట్రా అంత దూరం వెళ్ళి, ఏకాంతంగా దూరంగా వెళ్ళి మోకరించి చేతులు పైకెత్తి ఏదో మాట్లాడుతున్నట్టు నోరు కదులుతుంది, ఏంటి విషయం అనుకుంది. ఇంటికి వచ్చాక అడిగింది, ఏమయ్యా నువ్వు పొద్దున్న మంచం మీద లేకపోతే చూశాను, ఎక్కడున్నావని చూస్తే అంత దూరం వెళ్ళావు, అక్కడ మోకాళ్ళు వేసావు, చేతులు పైకెత్తావు, ఏదో మాట్లాడుతున్నట్టు నోరు కదులుతుంది, ఏంటి అని అడిగింది. అదా నా దేవునికి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. చప్పట్లు కొట్టావు. నా దేవునికి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఈవిడంది, ప్రార్థన చేస్తే నీ దేవుడు ఆలకిస్తాడా అంది. అవునా, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన ప్రార్థనకు బదిలిచ్చే దేవుడు, ఆయన సృష్టికర్త అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా, ప్రార్థన చేస్తే నీ దేవుడు ఆలకిస్తాడా అని మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ బిడ్డ మోకాళ్ళ మీద పడి, ఏ బిడ్డ? రోగగ్రస్తురాలు, మోకం చూడటానికి అసహ్యం కలిగేటువంటి బిడ్డ. అందరూ అసహించుకున్నారు. కడుపును పుట్టి కన్న తల్లిదండ్రులు అసహించుకున్నారు. ఆ కడుపును పుట్టినటువంటి అన్నదమ్ములు అసహించుకున్నారు. ఆ చెల్లి అసహించుకుంది. ప్రియులారా, కట్టుకున్న భర్త అసహించుకున్నాడు. ఛే, నీలాంటిది భూమి మీద ఉండాలన్నా అన్నట్టు చూశారు. ఆ బిడ్డ గుండెల్లో వేదన కలిగి, గుండె పగిలినదై, అయ్యో ఎవరు ప్రేమించటం లేదే, అయ్యో రోగం నా ఇష్టమా, నేను ఇష్టపడి తెచ్చుకున్నానా, రోగంతో పుట్టిన నా జీవితంలో
శాపమా ఏమీ తెలియని పరిస్థితిలో దూరంగా వెళ్ళి మోకాళ్ళు వేసి చెప్పింది, అయ్యా అయ్యా అందరూ అసహించుకుంటున్నారయ్యా, పుట్టినది మొదలుకొని తల్లిదండ్రులు అసహించుకుంటున్నారు, కడుపుని తోడబుట్టిన అన్నదమ్ములు అసహించుకుంటున్నారు, అయ్యా కట్టుకున్న భర్త అసహించుకుంటున్నాడు, కొన్నిసార్లు ఎందుకు ఇలా అసహించుకుంటున్నారని అద్దంలో నా ముఖాన్ని నేను చూసుకుంటే నాకు నేనే అసహ్యం కలుగుతున్నానయ్యా. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు వచ్చ, నా భర్త చెప్పాడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు బదులిచ్చే దేవుడు, ఆయన లేవనెత్తే దేవుడు అని చెప్పాడయ్యా. నీకు ఇష్టమైతే హల్లెలూయా, నీకు ఇష్టమైతే నా ప్రార్థన ఆలకించవా, నాకు బదులివ్వవా, నా జీవితాన్ని ఒక్కసారి చూడవా. అందరూ అసహించుకుంటున్నారయ్యా. ఎవరు అసహించుకున్నా నేను బ్రతకగలను, ఎవరు అసహించుకున్నా నేను ఓర్చుకోగలను. నన్ను కట్టుకున్న భర్త నిన్ను మరణం వరకు కాపాడుకుంటానని ప్రామిస్ చేసిన భర్త, నాలో భాగమైన భర్త, నా ప్రాణానికి ప్రాణంగా ఉండాల్సిన భర్త నన్ను అసహించుకుంటున్నాడయ్యా, నన్ను కరుణించవా అని ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 29వ అధ్యాయం చదవండి. ఆదికాండము 29వ అధ్యాయం 31, 32 వచనాలు. లేయా ద్వేషించబడుట, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించెను గనుక అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాను. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరితో ద్వేషించబడిన బిడ్డ, అందరూ అసహించుకున్న బిడ్డ, లేయా కళ్ళు బయటికి ఓడవచ్చినట్లు కనబడే బిడ్డ, ప్రాణమంతా ప్రిలరా ఆమెను చూస్తానికి అసహ్యం పుట్టించే బిడ్డ, కన్నీళ్లతో, రోదనతో, వేదనతో, పగిలిన గుండెతో మోకరించి చేతులు పైకెత్తి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవాలని అడిగితే కన్నీటిని నాట్యంగా మార్చిన దేవుడు, దుఃఖాన్ని సంతోషంగా మార్చిన దేవుడు, విలువలేని జీవితానికి విలువనిచ్చిన దేవుడు, ప్రేమ లేని చోట ప్రేమను పుట్టించిన దేవుడు. హల్లెలూయా. దేవుడు ద్వేషించబడుతున్న లేయాను జ్ఞాపకం చేసుకున్నాడట. ఆమె గర్భమును తెరిచాడట. ఆమె గర్భమును ఒక శిశువు పుట్టగా భర్తకు ఆమె మీద ప్రేమ కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు లేయాను చూసి అంటున్నాడు యాకోబు, బైబిల్ స్టోరీ, దేవునికి స్తోత్రం. ఇప్పుడు లేయాని చూసి అంటున్నాడు యాకోబు, నా ప్రాణం, దేవునికి స్తోత్రం, నా ప్రాణం, నా ఊపిరమ్మ నువ్వు, నా గుండెకాయ. ఎందుకు అంటే ఇదివరకు అసహించుకున్నావు కదయ్యా, నాలాంటిది కూడా భూమి మీద ఎందుకు పుట్టిందని అడిగావు కదయ్యా, నా ముఖాలు ఉమ్మి వేస్తావు కదయ్యా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా, నేను నీకు ఇష్టమైన దానిగా మార్చబడ్డానా? అవునా. ఏ దేవుడైతే నీ జీవితాన్ని దర్శించాడో, ఏ దేవుడైతే నీ జీవితాన్ని దర్శించాడో, ఏ దేవునికైతే నువ్వు ప్రార్థన చేసావో, ఏ దేవుడు నిన్ను లేవనెత్తాడో, ఆ దేవుని కృప, ఆ దేవుని కృప, ఆ దేవుని కృప నీ మీదకి దిగిరాగా నిన్ను ఆశ్రయించుకున్న వాళ్ళు నిన్ను ప్రేమించటం మొదలు పెడతారు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈడిది ఒక బ్రతికేనా, ఈడిది ఒక జీవితమేనా, ఈడు కూడా ఒక మనిషి అని అనుకున్న వాళ్ళు నిన్ను మనిషిగా చూడటం మొదలు పెడతారు, నిన్ను గణపరచడం మొదలు పెడతారు, నీకు విలువ ఇవ్వడం మొదలు పెడతారు, నిన్ను ప్రేమించడం మొదలు పెడతారు. హల్లెలూయా. అయ్యా నువ్వు పుట్టడం మా జీవిత ధన్యత అంటారు. ఎలాగ పాస్టర్ గారు అంటారా, అలాగ చేయుటకు నా దేవుడు సమర్థుడు. స్తోత్రం. అలాగ చేయుటకు నా దేవుడు సమర్థుడు, నా దేవుడు గొప్పవాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ప్రార్థన ఆలకించాడట, లేయా ద్వేషించబట్టం చూచాడట. ఈ బిడ్డను ఎలాగైనా హెచ్చించాలనుకున్నాడు, గర్భమును తెరిచాడు. హల్లెలూయా. ప్రియులారా, ఒక్క బిడ్డ కాదు, మరలా గర్భం తెరిస్తే మరొక బిడ్డ, మరలా గర్భం తెరిస్తే మరొక బిడ్డ, 4 బిడ్డలకు తల్లే లేయా. ఏ లేయా? అందరి చేత అసహించబడిన లేయా, అందరూ చీ అన్న లేయా, ఆయో కట్టుకున్న భర్త దగ్గర కూడా ప్రేమను లోచుకోలేని లేయా. అయ్యా పిల్లల ముఖం చూసైనా నీ జీవితం మార్చుకయ్యా.
పిల్లలు ఎదుగుతున్నారు, ఆడబిడ్డలు ఎదుగుతున్నారు. ఇంకా నువ్వు అలాగే ఉంటావా? ఇంకా నీ ఇష్టానుసారంగానే బ్రతుకుతావా? ఇంకా నువ్వు తాగి తందనాలు ఆడతావా? ఇంకా నువ్వు చెడు తిరుగుల్లోనే నువ్వు బ్రతుకుతావా? ఇప్పుడైనా మార్చుకోయా అని అడిగితే, ఛే, కష్టపడేది నేను, సంపాదించేది నేను సంపాదించిన సంపాదన తిని కొవ్వు పెరిగి నా మీద తిరగబడుతున్నావా అంటాడు ఈ దరిద్రుడు. అంటాడు. ఆయన్ని బతిమలాడినా పని లేదండి. దేవునికి స్తోత్రం. ఆయన్ని బతిమలాడినా కార్యం జరగదు. బతిమలాడితే కార్యం చేస్తే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ప్రార్థన ఆలకించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. సర్వ శరీరులు ఆయన వెతుకుతున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఆయన సన్నిధిని మోకరించి అడుగు. నీ కష్టం ఏంటో చెప్పు, నీ కన్నీరేంటో చెప్పు, నీ వేదన ఏంటో చెప్పు, నీ సమస్య ఏంటో చెప్పు, నువ్వు ఎలాగ తిరస్కరించబడుతున్నావో చెప్పు, నీ జీవితం ఎలాగ చులకన అయిపోయిందో చెప్పు. ఇదిగో అవమానపరిచిన స్థలంలోనే ఘనపరిచే దేవుడు. హల్లెలూయా. ఎన్నిక లేని స్థలంలోనే ఏలికలుగా మార్చగలిగిన దేవుడు, యోసేపుని హెచ్చించిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవితం ఎంత ధన్యం అయిపోయిందండి. నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఎవరికి చెప్పుకుంటుంది? అమ్మా నాన్న నన్ను ఎందుకు ఇష్టపడలేదు అని అడిగితే వాళ్ళు నాకు నచ్చలేదు అంటున్నారు. కట్టుకున్నవాడు అదే అంటున్నాడు, తోడబుట్టిన వాళ్ళు అదే అంటున్నారు. అందరూ అసహించుకున్న సమయంలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఆ జీవితాన్ని ఆశీర్వదించి 4 బిడ్డలను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు ప్రేమించాడట, కుటుంబస్తులంతా ప్రేమించారు, రక్త సంబంధులు ప్రేమించారు, సహోదరులు ప్రేమించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు అంటారు ప్రేమించారు అంటున్నారు. మేము చాలాసార్లు చూసాంలే సీరియల్లో, సినిమాల్లో. అదేనా అంటారేమో. ఇది సినిమా ప్రేమ కాదమ్మా, సిలువ ప్రేమ. దేవునికి స్తోత్రం. ఇది సినిమా ప్రేమ కాదు, సిలువ ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మొదటి బిడ్డ పుట్టినప్పుడు వినండి, మొదటి బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రులు వస్తున్నారు. ఎవరిని చూడడానికి? ఇన్నాళ్ళు అసహించుకున్న తన కుమార్తె లేయను, తన బిడ్డను చూడటానికి తల్లిదండ్రులు వస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లిదండ్రులు వస్తుంటే బంగారపు బొమ్మ అడ్డంగా నిలబడింది. ఎవరో? రాహేలు. దేవునికి స్తోత్రం. బంగారపు బొమ్మ అండి, చూడటానికి చాలా బాగుంటుంది. అమ్మాయి అడ్డంగా నిలబడింది. దేవునికి స్తోత్రం. ఆ అమ్మాయిని తప్పుకొని వచ్చారు. మీకు అర్థం కాలేదు కదా? పాస్టర్ గారు, యోహాన్ పాస్టర్ గారు ఏరి? ఎవరినైనా పిలిస్తే బాగోదు కదా, మరి మాలో మేమైతే గొడవలేదు. దేవుని స్తోత్రం. యోహాన్ పాస్టర్ గారు ఏరి? రండి ఒకసారి, ఇలా రండి పాస్టర్ గారు. ఎందుకంటే కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలాగా 4 మాటలు చెప్పి వెళ్ళిపోదాం. లేయా దగ్గరికి తల్లిదండ్రులు వస్తున్నారు. మీరు ఇప్పుడు రాహేల్ బంగారు బొమ్మ, సౌందర్య రాశి, అవునంటారా? అవును, మరి అలాగే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రాహేలు చాలా చక్కగా అందంగా ఉంటుంది. కొంచెం మీరు కూడా, ఆమె చాలా స్టైలిష్గా ఉంటుంది, వయ్యారంగా ఉంటుంది. మీరు కొంచెం వయ్యారంగా నిలబడండి. ఇది ఎక్కడ పాస్టర్ గారు అనుకున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం స్టైలిష్గా నిలబడాలన్నమాట. ఓకే, మనకు రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు తల్లిదండ్రులు వస్తున్నారు. ఎక్కడికి? కాస్త నవ్వండమ్మా. ఎక్కడికి? రాహేల్ దగ్గర కాదు. అసహించుకొనబడిన దేవుని చేత మనుషుల చేత అసహించుకొనబడి దేవుని చేత దీవించబడిన లేయా దగ్గరికి వస్తున్నారు. తల్లిదండ్రులు వస్తున్నారు. ఇప్పుడు అడ్డంగా ఎవరున్నారు? రాహేల్ ఉంది. అంటున్నారు, తప్పుకో. స్టైలిష్గా తయారవడం, డబ్బంతా బ్యూటీ పార్లర్ కట్టడం, కనబడ్డ బట్టలన్నీ కొనడం, వయ్యారంగా తిరగడం, ఒక బిడ్డని కనడం చేత కాదు. తప్పుకోనికేంటి? దూషించబడి అవమానపరచబడిన లేయా మంచం దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక బిడ్డకి జన్మనిస్తే ఇప్పుడు అన్నదమ్ములు వస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మగారు అక్కడే ఉంది. దేవునికి స్తోత్రం. బంగారపు బొమ్మ, సౌందర్య రాశి అక్కడే ఉంది. ఇప్పుడు అన్నదమ్ములు వస్తున్నారు. ఏంటి? అడ్డుగా నిలబడ్డావు, తిప్పుకు తిరగడం తప్ప ఒక బిడ్డను కావడం చేత కాదు. తప్పుకోనికేంటి? మరలా లేయా దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఎవరు ద్వేషించబడ్డారో,
ఏ ముఖం చూడటానికి అసహించుకున్నారో, ఎవరు నీది కూడా ఒక బ్రతికేయాలనుకున్నారో ఆ మంచము దగ్గరికి, ఆ బిడ్డ దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు తాత మామ పార్టీ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. అయ్యా నన్నే పిలవాలనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాత మామ పార్టీ వస్తున్నారు. ఎక్కడికి? మూడో బిడ్డ కలిగినప్పుడు వస్తున్నారు. మళ్ళా రాహేలు బ్యూటీ క్వీన్ నిలబడి ఉంది. కొంచెం వయ్యారంగా నిలబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిలబడితే తాత మామ పార్టీ అంటున్నారు. ఎప్పుడు చూసిన ముఖానికి అదేదో పోనుకోవడమే, రకరకాల డ్రెస్సులు వేసుకోవడమే. ఏ అమ్మ ఒక బిడ్డను కన్నం చేతగాలే, తప్పుకో అని చెప్పి ఏంటి చేస్తావు? నన్ను బ్రతిమలాడుకున్నావు, నీ జీవితాన్ని హెచ్చిస్తాను అంటున్నాడు. నీ జీవితాన్ని ఘనపరుస్తాను అంటున్నాడు. నీ జీవితాన్ని ఆనందమయంగా నేను తీర్చిదిద్దుతాను అంటున్నాడు. అదే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు చావాలి? నువ్వెందుకు వేదన పడాలి? నువ్వెందుకు దుఃఖంలో కృంగిపోవాలి? అప్పుల బాధల్లో, అవమానాల్లో, ఎదిగిన బిడ్డలకు సరైన పోషణ లేక సమస్యలు 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 అవమానాలు దిగమిగుతూ బ్రతుకుతున్నావేమో. లే అంటుంది, నీలాగే నేను బ్రతికేనమ్మా, కానీ నేను మోకరించి చేతులెత్తి అయ్యా అని పిలిస్తే ఆలకించే దేవుడు ఉన్నాడు, కన్నీళ్లు తుడిచే దేవుడు ఉన్నాడు, బ్రతుకులు మార్చే దేవుడు ఉన్నాడు. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. దేవుని వాక్యం చెప్తుంది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులో నీ ఎద్దకు వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చదువుదాం. కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం. కీర్తన 102:17. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరుగుతాడు. 20-21 చదువు తల్లి. చెరసాలలో ఉన్న వారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచుచున్నాడనే, ఆకాశము నుండి భూమిని దృష్టిస్తున్నాడని. చదువమ్మా. రాబోతున్న తరము తెలుసుకోగలిగినట్లు ఇది వ్రాయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దిక్కులేని దరిద్రులు ప్రార్థన చేస్తుండగా, ఆకలితో అలమటిస్తున్నవారు, అవమానాలు భరిస్తున్నవారు, నీది ఒక బ్రతికేనని అసహించబడుతున్నవారు ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆలకిస్తున్నాడట. వారి ప్రార్థనల వైపు తిరుగుతున్నాడట. ఆకాశం నుండి వంగి చూస్తున్నాడట. చెరసాల నుండి విడిపించడానికి, మరలా వారికి ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి, చరిత్రలో వారి పేర్లు రాయటానికి జీవం కలిగిన దేవుడు తొంగి చూస్తున్నాడు. ఎవరనుకుంటున్నావు? ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థన చేయకే నువ్వు నష్టపోతున్నావు. ప్రార్థనను నిర్లక్ష్యం చేసే నువ్వు నష్టపోతున్నావు. ప్రార్థన అనే దానికి విలువకే నువ్వు నష్టపోతున్నావు. తల్లి, అయ్యా మోకరించి చూడు, మోకరించి చూడు, చరిత్రలు తిరగరాయబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకరించి బ్రతిమలాడుకో, చరిత్రలు తిరగరాయగల దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనను ఈ మొదటి కోటలో నేను ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గొప్పవాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. నువ్వు చెరలో ఉన్నావా? అది రోగపు చెరైనా, అప్పుల చెరైనా, అవమానాల చెరైనా, ఇదిగో ఒంటరితనమనే చెరైనా, నీతో ఉండే దేవుడైనా, చెరను చెరగా తీసుకుని పోయిన దేవుడు, చెరసాల నుండి సింహాసనం మీద యోసేపును కూర్చోబెట్టిన దేవుడు, నీ జీవిత చరిత్రను మార్చగల దేవుడు. హల్లెలూయా. ద్వేషించబడిన లేయా జీవితాన్ని ఆశీర్వదించిన దేవుడు, శాపాన్ని ఆశీర్వదకరంగా, చేదును మధురంగా మార్చగల దేవుడు, కన్నీళ్లను నాట్యంగా మార్చగల దేవుడు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. ఆయనకి స్తోత్రం చెప్తూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా,
ఏదో పుట్టారులే 4 బిడ్డలు అనుకుంటున్నారా? ఏదో పుట్టారులే 4 బిడ్డలు అనుకుంటున్నారా? ఒక చిన్న తమ్ముడిని గోతులో వేసి చంపుదాం అనుకుంటే రూబేను, మొదటి బిడ్డ అయిన రూబేను మరణమును ఆపాడు. హల్లెలూయా. ద్వేషించబడిన ఈ లేయా బ్రతుకులో, చస్తే పోను, చస్తే బాగుండు అనుకున్న ఈ లేయా బ్రతుకులో మరణాలను ఆపే బిడ్డ పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపును చంపేస్తామన్నారు, వద్దురా మన రక్త సొత్తు, ఈయన్ని చంపొద్దురా అని మరణాన్ని ఆపిన రూబేను పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్యాయము జరిగితే సహించలేక కత్తిని దూసిన షిమ్యోను, లేవీలు పుట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్యాయాన్ని సహించలేని బిడ్డ పుట్టాడు. అన్యాయంగా బ్రతికేవాడు కాదు, నలుగురితో కలిసిపోయేవాడు కాదు, ప్రత్యేకంగా బ్రతికే ఒక బిడ్డ పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి గర్భం ధరిస్తే దేవుణ్ణి ఆరాధించే యాజక సమూహం పుట్టింది. హల్లెలూయా. లేవీలు పుట్టారు. మరొకసారి 4వసారి గర్భం ధరిస్తే యోధా పుట్టాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోధా గోత్రపు సింహమని యేసయ్య పిలువబడిన ఆ యోధా పుట్టాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుకే గోత్రకర్తగా నిలబడిన ఇదిగో యోధా పుట్టాడు. నీ బిడ్డలేం బిడ్డలరా? ఇలాంటి బిడ్డలు నీకు పుట్టకపోతే బాగుండని ఇప్పుడు అనుకుంటారేమో జనం. వస్తుంది ఒకరోజు, వస్తుంది ఒకరోజు. నీ ప్రార్థన నిరర్థకం కాదు, నీ కన్నీళ్ళు వ్యర్థం కాదు, నీ దేవునికి నీ యొక్క విజ్ఞాపన వేస్ట్ కాదు. ఒకరోజు ఇదిగో ఎవరు చేత ద్వేషించబడ్డావో నీవు నీ బిడ్డలు అలాంటి వారే ఏనికలు కాబోతున్నారు, మరణాలను ఆపబోతున్నారు, అన్యాయాన్ని ఎదిరించబోతున్నారు, యాజక సంతతి లేవబోతుంది, యేసయ్యకు సాక్ష్య సమూహము లేవబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను ముగిస్తూ, అమ్మా లేయా, అమ్మా అందరితో అసహించబడిందానా, ఇంత గొప్ప కృప ఎలా కొట్టేశావు? కానుకిచ్చావా? దేవునికి స్తోత్రం. ఎవరికి తెలియనంత కానుకిచ్చావా? లేకపోతే ప్రత్యేకమైన స్పెషల్ సాంగ్స్ పాడావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే ఎగిరి 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 ప్రసంగం చేసావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమంటదే పెద్ద కానుక ఇవ్వలేదండి, కొత్త పాటలు పాడలేదండి, గొప్పగా ప్రసంగం చేయలేదండి, మోకరించి ప్రార్థన చేశాను. కొట్ట ప్రార్థనకున్న శక్తి అది. దేవునికి స్తోత్రం. నేనేం చేయలేదయ్యా, మోకరించి ప్రార్థన చేస్తే ద్వేషించబడిన నా బ్రతుకు విలువగా మారిపోయింది. ఇదిగో ద్వేషించబడిన దాని కడుపును పుట్టిన బిడ్డలు ఉన్నత కృపలకు పాత్రులైపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా బిడ్డల్ని హెచ్చించిన దేవుడు, నా జీవితాన్ని ఆశీర్వదించిన దేవుడు, నీ జీవితాన్ని దీవిస్తాడు, మోకరించి ప్రార్థించు అని లేయా సాక్ష్యం చెప్తుండగా మౌనంగా మనందరూ 2 నిమిషాలు లేచి నిలబడతాం.